రోబోటిక్ వరల్డ్ కప్ 2010 పోటీలో విశాఖ యువకులు అద్భుత ప్రతిభ కనబరిచి అబ్బురపరిచారు. యువ ఇంజనీర్లు రూపొందించిన రోబో ఫుట్బాల్ ఔరా అనిపించింది. వచ్చే ఏడాది తైవాన్లో జరగనున్న ప్రపంచ రోబో వరల్డ్ కప్కు అర్హత సాధించిన యువ ఇంజనీరింగ్ విద్యార్థులతో ముఖాముఖిని మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు లైవ్లో అందిస్తారు. వెరీ గుడ్ మార్నింగ్ రాజు, ఓవర్ టు యు. ప్రణీత్, విశాఖ నగరం రఘు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన యువ ఇంజనీర్ల బృందం ఒక అద్భుతం సాధించి దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఆ యువ ఇంజనీర్ల బృందం మన ముందు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు వాళ్ళ ఆనందాన్ని మనం కూడా పంచుకుందాం. అదేవిధంగా వీళ్ళు ఇంత ప్రతిభ కనపరిచినందుకు టీవీ5 నుంచి కూడా వాళ్ళందరూ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చెప్పండి అమ్మ, మీరు సాధించిన సక్సెస్ ఏంటి? మేము ఫిరా అనే ప్రపంచ కప్లో మేము పార్టిసిపేట్ అయ్యాం. మొత్తం 22 దేశాలు వచ్చాయి. దాంట్లో మేము ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉంది. ఇండియా నుంచి మేము ఉన్నామంటే ఇంకా హ్యాపీగా ఉంది. అంటే మొత్తం ఎన్ని దేశాలు వచ్చాయి? మొత్తం 22 దేశాలు వచ్చాయి. అంటే మీరు అక్కడ ప్రజెంటేషన్ చేసింది ఏంటి? ప్రెజెంటేషన్ మేము చేసే కేటగిరీ మొత్తం 5 కేటగిరీస్ ఉన్నాయి. రెండు ఏమో వాకింగ్ రోబోట్స్, ఒకటేమో రోబోసాట్ అని, ఇంకోటి ఏమో సిమ్యులేషన్ మాట. మేము రోబోసాట్లో కేటగిరీలో చేసామాట. అది చాలా టఫెస్ట్ కాంపిటీషన్. అయినా మేము 6 months నుంచి కష్టపడి చేసినందుకు మంచి ఫలితం దక్కింది. అంటే మొత్తం మీ టీంలో ఎంతమంది ఉన్నారు? మొత్తం టీంలో 12 మంది ఉన్నారు. మొత్తం 9 members ఏమో మా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, వేరే ముగ్గురేమో మా వేరే కాలేజ్ నుంచి, అండ్ మా సార్ ఉన్నారు అన్నమాట. అంటే చెప్పండి మీ సక్సెస్కి మీ సక్సెస్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా మేము ఈ రీసెర్చ్ చేయడానికి నేను లాస్ట్ 8 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. ఇది 3rd పబ్లికేషన్. ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా మన దేశంలో ఇటువంటి ఈవెంట్లు జరగడం ఇది ఫస్ట్ టైం. ఫిరా వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో పెట్టారు. ఆ ఫస్ట్ టైం మేము సెలెక్ట్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. ఎంబెడెడ్ వింగ్స్ మళ్ళీ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కాంబినేషన్తో ఇలా రీచ్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దేశం తరఫున వెళ్ళడం అనేది ఈ 12 మందికి మా అందరికీ 12 మందికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ టైం ఈసారి తైవాన్కి వెళ్ళాలి సార్. ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ ఇప్పుడు మేము గవర్నమెంట్ అప్రోచ్ అవుతున్నాం. ఎందుకంటే మాకు నెక్స్ట్ ఇప్పుడు వచ్చి జర్మన్ టెక్నాలజీ కానీ తైవాన్ టెక్నాలజీ కానీ మా టెక్నాలజీ కన్నా ఒక 10 times ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నాకు సపోర్ట్ కావాలి ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మేము డిజైన్ చేసుకుని నెక్స్ట్ టైం వచ్చిన ఆఫర్ని కంపల్సరీ మన ఇండియాకి పేరు నిలబెట్టాలనే ఆశతో ఉన్నాం. తైవాన్లో ఎప్పుడు జరుగుతాయండి? నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి సార్. 2011లో జరుగుతాయండి. ఎన్ని టీంలు పాల్గొంటాయి దాంట్లో? అప్పుడు కూడా అంతే అండి. మొత్తం టోటల్గా 29 దేశాల నుంచి పాల్గొనే అవకాశం ఉందండి. 29 కంటే ఎక్కువ దేశాల నుంచి పార్టిసిపెంట్స్ వస్తారు. చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాకి వచ్చినప్పుడు చాలా మంది ఇప్పుడున్న టెక్నాలజీ చూసుకుని మేమే ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఇంత టెక్నాలజీ మన ప్రపంచంలో ఉందా అనేది మాకు ఇప్పటిదాకా తెలియదు. ఎంతవరకు నెట్లో చూసుకున్నాం, గూగుల్లో చూసుకున్నాం తప్పించి ఇంత టెక్నాలజీ ఫస్ట్ టైం లైవ్లో చూడడం. అంటే మీరు అసలు ఎందుకనే ఆలోచన వచ్చింది? యాక్చువల్లీ మేము నాసాకి వెళ్ళాలని నాది అలీది ఈవెంట్ అనమాట. మేమిద్దరం నాసా కోసం ట్రై చేస్తూ ఫస్ట్ నుంచి చూస్తున్నాం. నాసా ఈవెంట్లో ఎదుగుతున్నప్పుడు మాకు సడన్గా తగిలింది ఏంటంటే ఫిరా ఈవెంట్ అనమాట. నాసాలో వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్ ఫిరా కనుక. ఎందుకంటే మనకు 2 years బ్యాక్ మన బిట్స్ పిల్లా నుంచి ఒక వ్యక్తి నాసాకి వెళ్ళాడు కనుక ఎలా వెళ్ళాడు అనే దాన్ని ఒకసారి చూసుకుంటూ ఉంటే ఫిరా ఈవెంట్ తగిలింది. ఫిరాలో మళ్ళీ మేము సెలక్షన్ ప్రొసీజర్. మీరు తైవాన్ పోటీలకు వెళ్ళడానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, అది ఎట్లా సక్సెస్ అవుతారు? మ్యాక్సిమం ఇప్పటిదాకా అప్పుడు గవర్నమెంట్ అప్రోచ్ అవుదాం అనుకున్నాం సార్. కొంతవరకు మా కంపెనీ ఎంబెడెడ్ వింగ్స్ పెడతామని చెప్పింది. కొంత రఘు ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, మీ టీం సక్సెస్ అయినది మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఇంతవరకు నేషనల్ ఈవెంట్స్లోని పార్టిసిపేట్ చేసాం, కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ఇలా పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా. రోబోటిక్స్ చేయాలి అని 4 years బట్టి అనుకుంటున్నది. ఇయర్ సక్సెస్ అయ్యాం సార్. మీరు ఎట్లా ఫీల్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఫస్ట్ టైం మేము రోబోటిక్స్ పార్టిసిపేట్ చేయడం, అది కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్. సో మా లీడర్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తన కాన్ఫిడెన్స్ వల్లే ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే టైం ఇచ్చారు, అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఈవెంట్ టుడే మాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. రెడీ అవుతున్నాం. ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే రోబోటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అది మా ఫ్రెండ్ అండ్ లీడర్ అలీ వల్ల జరిగింది. తన వల్లే మేము ఇంత దూరం వచ్చి అంత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి అంత కష్టపడితే కానీ మాకు ఈ సక్సెస్ దక్కలేదు. ఈ సక్సెస్ దక్కడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు చెప్పండి. అంటే నాకు ముందు హ్యాపీనెస్ కంటే ముందు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటూ ఒకటి దొరికింది. ఎందుకంటే మనకున్న టెక్నాలజీ ఇక్కడ చాలా తక్కువ. ఆ టెక్నాలజీ అధిగమించి వాళ్ళు టెక్నాలజీ గురించి తెలుసుకునే ఛాన్స్ నాకు దొరికినందుకు వెరీ మచ్ హ్యాపీ అని చెప్పగలను. అంటే మీరు చెప్పండి. మాకైతే ఇట్స్ రియల్లీ అవసరం. ఏంటంటే ఇప్పుడు వరకు వచ్చి మేము లోకల్గా అన్ని కాలేజీలో పార్టిసిపేట్ చేస్తాను నేనైతే. కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళడానికి, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ ఫర్ అస్.
ప్రణీత్, మొత్తం మీద విద్యార్థులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ జరిగే పోటీలకు తైవాన్ వెళ్లాల్సి ఉంది. ఆ తైవాన్కి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ ఖర్చు అంతా భరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రోత్సహించాలి, లేదంటే మేమంతా కూడా వెళ్ళడం కష్టమవుతుందని చెప్పి వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వీళ్ళు చేసిన అభివృద్ధిని, వీళ్ళు చేసిన సక్సెస్ని టీవీ5 నుంచి కూడా మనం కూడా అభినందనలు తెలుపుతూ ముగిద్దాం. పవర్ టు స్టూడియో, ప్రణీత్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.